ఇన్నాళ్లు అమెరికాను షాహెద్ క్షిపణులు భయపెట్టాయి. ఇప్పుడు షాహెద్ క్షిపణులకు తోడు ఖైబార్ షెకాన్ అనే క్షిపణి వచ్చి చేరింది. దీని రేంజ్ 1400 కిలోమీటర్లు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన భీకర దాడుల్లో ఈ క్షిపణిదే కీలక పాత్ర. పాత ఇరాన్ క్షిపణులతో పోలిస్తే ఖైబర్ షెకాన్ క్షిపణి భిన్నమైనది. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. శత్రు స్థావరాలపై ప్రయోగించే ముందు దీనిలో ఇంధనం నింపాల్సిన పని లేదు. ట్రక్కులపై లోడ్ చేసి వేగంగా తరలించి శత్రువులపై దాడి చేయవచ్చు. ఇక యుద్ధం వేళ కొన్ని ఖైబర్ క్షిపణులను కూల్చిన ఇరాన్ ప్రత్యేకమైన ఫ్లైట్ పాత్లు, కదలికలు, స్పీడ్తో వీటిని అమెరికాకు దొరకకుండా చేస్తుంది. దీనికి తోడు కొన్ని వేరియంట్లకు ముక్కు భాగంలో ఇరాన్ చిన్న చిన్న ఇంజన్లను అమర్చుతోంది. ఇది క్షిపణి దాడి చేయాల్సిన లక్ష్యం దగ్గరయ్యే కొద్దీ దిశను వేగంగా మార్చుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఇక వేగాన్ని గంటకు 10,000 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్తుంది. ఈ క్షిపణులను అటాక్ డ్రోన్లు, మరికొన్ని మిసైల్స్తో కలిసి ఇరాన్ వాడుతూ ఉంటుంది. యుద్ధం ప్రారంభించిన వేళ ఇరాన్ దగ్గర 2,500 ఖైబర్ క్షిపణులు ఉన్నాయని అమెరికా అంచనా వేసింది. వీటికి తోడు అండర్ గ్రౌండ్ ఆయుధ కేంద్రాల్లో మరికొన్ని అసెంబ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించింది. క్షిపణి ఇంజన్ల కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో పోలిస్తే ఇరాన్ ఉపయోగించే మిసైల్స్ ధర తక్కువ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.